హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటది ఇవాళ వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తా. అండ్ పెళ్ళైన తర్వాత మా ఇద్దరికి వచ్చిన ఫస్ట్ వినాయక చవితి. అండ్ నిన్న నైట్ కూడా ఏమనుకున్నామంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని చాలా అనుకున్నాం. నైటే డిసైడ్ అయిపోయి అండ్ నైటే క్యాన్సిల్ అయిపోయినాం. ఫైనల్ గా అయితే ఇక్కడ మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ కొన్ని మమ్మీని అడిగిన, కొన్ని అత్తమ్మని అడిగిన రెసిపీస్ కానీ పూజా విధానం అదంతా కలిపి. అండ్ ఆల్సో గణేష్ ని పెట్టుకోవాలన్న థాట్ మాకు లేకుండే, ఎందుకంటే అత్తమ్మ ఊర్లో పెట్టదంట, కానీ అడిగితే పెట్టుకోమన్నారు. సో ఈ రోజు మార్నింగ్ వరకు కూడా మేము ఏం డిసైడ్ అవ్వలేదు పెట్టాలా వద్దా అని చెప్పేసి. ఫైనల్ గా అయితే మేము గణేష్ ని పెట్టుకుంటున్నాం. అండ్ మీ అందరితోని ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నన్ను చాలా మంది ఫాలో చేసి నా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ని చూస్తున్నందుకే నేను ఇక్కడ దాకా వచ్చిన. అండ్ ఆల్సో నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా ఫ్రెండ్స్ కి స్పెసిఫిక్ థ్యాంక్స్. బికాస్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయినా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ అయినా నేను వీడియో తీయమనగానే తీస్తారు. నా ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేసుకొని నా లైఫ్ స్టైల్, నా కంటెంట్, నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా అంటే వాళ్ళ వల్లనే. అండ్ నా సబ్స్క్రైబర్స్ 8,258 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట. స్టార్టింగ్ 8,300 అయ్యిరంట. ఇంకా తొందరగా అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అందరికి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా గ్రో అవుతాం అనమాట. రీసెంట్ గానే మనకి ఫుల్ మానిటైజేషన్ అయిపోవడం వల్ల డాలర్స్ నీకేనా, సరే నీకే ఇస్తా, ఎందుకంటే ఇంట్లో ప్రతి వీడియో నువ్వే తీస్తున్నావు కాబట్టి. దాయిగా మరి ఇక్కడికి రా, ఎందుకు పక్కకు సెట్ అయ్యొచ్చు. సో డాలర్స్ స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా ఒక అంటే నేను అదంతా తర్వాత రివీల్ చేస్తా హౌ ఎట్లా ఏంది అనేసి. కాకపోతే ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఈ రోజు రివీల్ చేద్దామని మీ అందరితో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటున్నా. ఈ 8,000 కాస్త 80,000 చేసేసేయండి ఫటాఫట్. అందరు ఎందుకు నవ్వుతున్నావు? సరే, ఇంకా ఈ వీడియోకి వస్తే అయితే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే మాకు తెలిసినట్టు మాకు అయినంత వరకు మంచిగా పూజ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా ప్రీ ప్లానెడ్ ఏం కాదు కాబట్టి మేము డెకరేషన్ అదంతా ఏం చేయలేదు. చిన్న మట్టి గణపతి తెచ్చుకొని పూజ చేద్దాం అనుకుంటున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ నేను పూజ ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగినా, తెలియక ఏమైనా చేస్తే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నాకు తెలిసిన వరకు చేసిన, బట్ ఏమైనా సజెషన్స్ ఉంటే లేకపోతే ఇంకేమన్నా ఉంటే చెప్పండి. నేను నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు మంచిగా ఫాలో అవుతా. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నా? అండ్ నా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా తరఫు నుండి. హ్యాపీ వినాయక చవితి. మీరు సెలబ్రేట్ ఎట్లా చేసుకుంటారు ఫెస్టివల్ ని అంటే గల్లీలలో ధూమ్ధామ్ ఆల్రెడీ నడుస్తుంది. సో మేము ఇంట్లో పూజ చేసుకొని లంచ్ చేసుకొని బయటకు వెళ్తాం. సో మా పూజ చూడండి. ఫస్ట్ అయితే మేము గణపతిని కొనుక్కొద్దామని వెళ్ళినాం అనమాట. సో బిఫోర్ డే డిసైడ్ అయితే మేము ముందే తెచ్చుకునే వాళ్ళం, అప్పటికప్పుడు డిసైడ్ అయినాం కాబట్టి వెళ్ళినాం. అండ్ దట్టు నాకు పక్కా మట్టి వినాయకుడే కావాలని చెప్పేసి ఎక్కడెక్కడ మట్టి వినాయకులు ఉన్నాయో అవి చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇంకా ఈ రోజే కాబట్టి వాళ్ళకు కూడా బిజినెస్ అయ్యేది అట్లా అనిపించింది. ఫైనల్గా ఈ గణేష్ అయితే రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అన్నమాట. బికాజ్ ఎవ్రీ ఇయర్ నేనే గణపతిని చేస్తాను మా ఇంటి దగ్గరనే, పక్కన బ్లాక్ మట్టి ఉంటుంది అన్నట్టు. సో మేబీ మా మమ్మీ కూడా మిస్ అయిపోయి ఉంటుంది. ఆమె కూడా ఒక మట్టి గణపతిని తీసుకొచ్చి పెట్టుకుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే నేను చేసే మట్టి గణపతికే పూజలు చేస్తాము. అండ్ లాస్ట్ ఇయర్ నేను చేసిన మట్టి వినాయకుడిది కూడా వీడియో పెట్టినా అనమాట. అండ్ ఇక్కడ కావాల్సిన వెలగపండు, ఇంకా కొన్ని ఆకులు ఉంటాయి కదా, జాపత్రి అని చెప్పి, వెంకాయ పువ్వు అనేసి, తుమ్మికూర, అవన్నీ కూడా ఒక ప్యాక్ లాగా పెట్టిరు అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. బికాజ్ మనకు ఎక్కువ స్ట్రెస్ అయ్యే పని లేకుండా, అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ప్రతిదానికి కాల్ చేసి అడగకుండా అన్నీ వాళ్ళే సెట్ చేసి ఇందులో వినాయకుడికి పూజకు పెట్టాల్సిన అన్ని ఆకులు ఉన్నాయని అన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని మామిడి ఆకులు కూడా తీసుకుంటున్నాను అనమాట, గడపలకి పెట్టడానికి వాటన్నిటికీ. అండ్ ఈ అమ్మ వాళ్ళు అయితే చాలా కష్టపడిరు పాపం, ఊరు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకున్నారన్నమాట. సో వాళ్ళతో మాట్లాడినా ఏంటి అనేసి, అందుకే వాళ్ళ దగ్గర బార్గెనింగ్ ఏం చేయాలనిపించలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను వంటకి ప్రిఫరెన్స్ ఇచ్చిన. బికాస్ మనం అన్ని పోపేసి బాయిల్ చేసి పెడితే ఇంకా ఆ గ్యాప్లో పూజ చేసేసేయొచ్చని, లేదంటే ఫస్ట్ మనం అంతా పూజ చేస్తే తర్వాత ఇక్కడ మళ్ళీ వంట వేసుకోవాలి అని చెప్పేసి లేట్ అవుతుందని నేనైతే ఫస్ట్ తుమ్మికూర తెంపిన. బికాజ్ పెసరపప్పులో వేసిన. అండ్ మాకు వినాయక చవితి రోజు 2 ఇన్విటేషన్స్ ఉండే అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒకటి అండ్
పిన్ని వాళ్ళ ఇంటికి. పిన్ని వాళ్ళైతే హైదరాబాద్లోనే కాబట్టి మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం. బికాజ్ ఇక్కడ మేము మా ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకోవచ్చు అండ్ ఆల్సో నైట్ అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ ఉండ్రాళ్ళ పాశం చేసేటప్పుడు నాకు దత్తు ఏమో కొన్ని హింట్స్ ఇస్తాడు, నేను కొన్ని హింట్స్ అనుకుంటా, మా మమ్మీ కొన్ని హింట్స్ ఇస్తుంది. లిటరల్గా ఎట్లా అయింది అంటే ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఒక రకం, మా దగ్గర ఒక రకం చేస్తాం కాబట్టి అట్లా కొన్ని డౌట్స్, క్లారిఫికేషన్స్, కన్ఫ్యూజన్స్ అన్నిటితోని ఫైనల్గా పాశం అయితే క్రేజీ వచ్చిందనమాట టేస్ట్. అండ్ ఇక్కడ ఆల్రెడీ పప్పు ఉడుకుతుంది, రైస్ కడిగి పెట్టేసిన అండ్ చింతకాయ తొక్కుంటుంది కదా, అది నాకు మస్తు ఇష్టం అన్నట్టు. సో నేను కూడా ప్రిపేర్ చేసిన, బట్ అంత బాగా వస్తుంది అని అనుకోలేదు. జస్ట్ అట్లా ఇంకా పోపు కూడా వేయకుండా రోటి పచ్చడి అంటారు కదా, అట్లా గ్రైండర్లో వేసి పెట్టిన. అండ్ ఇక్కడ మేము పాశంలో తాలికలు వేస్తాము, అంటే తాలికలు అంటారు కదా అవి, అండ్ ఉండ్రాళ్ళు రౌండ్గా చేసి కూడా వేస్తాం. సో రెండింటిని కలిపి ఒక దాంట్లోనే వేస్తాం. నేనైతే మా మమ్మీకి ఫోన్ చేసి ఒక గ్లాస్కి ఎంత వాటర్ వేయాలి, ఎంత షుగర్ వేయాలి అని చెప్పి ప్రాపర్గా అడిగిన. ఆమె చెప్పినట్టు చేస్తే ఆమె చేసినంత టేస్టే వచ్చింది, అంత బాగా వచ్చింది అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉండ్రాళ్ళ పాశం అంత మంచిగా వస్తుందని. ఇంకా నాకు వినాయకుడు అంటే చాలా ఫేవరెట్, బికాజ్ నేను ఎవ్రీ మంత్ సంకటహర చతుర్థి వస్తుంది కదా, వినాయకుడికి స్పెషల్గా లైఫ్లో ఉన్న సంకటాలు, కష్టాలు అన్నీ తొలగిపోవడానికి చేస్తారు. అండ్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్లో నేనున్న డిప్రెషన్కి, నేనున్న కష్టాలకి మా అమ్మమ్మ అందరు పంతుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అడుగుతుండే అన్నమాట, ఈమె ఏం చేస్తే సెట్ అవుతుంది, ఏం చేస్తే జాబ్ వస్తుంది అట్లా అని చెప్పేసి. నేను అప్పుడంతా క్రాంకీ ఇంకా మొండిగా అట్లా ఉంటుండే అనమాట. సో ఆ టైంలో ఒక పంతులు చెప్పిండు అన్నట్టు, ఈమెతోని సంకటహర చతుర్థి పూజ 11 months, అంటే మంత్కి ఒకసారి వస్తుంది కాబట్టి 11 weeks 11 months చేపియండి, తర్వాత అంతా సెట్ అవుతుందని. నేను నార్మల్గా చెప్పిరు కదా అని చేసిన, కాకపోతే ఆ 11 weeks అయిపోకముందే నాకు మంచి జాబ్ వచ్చింది, కంఫర్టబుల్గా ఉండేది అండ్ నా లైఫ్లో పీస్నెస్ వచ్చింది, ఇంకా అంతా కూడా మంచి జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 5 years అయిపోతుంది. నేను ఎవ్రీ మంత్ సంకటహర చతుర్థికి ఫాస్టింగ్ ఉంటా. అండ్ ఆల్సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే పౌర్ణమి తర్వాత 4 daysకి ఆర్ 3 daysకి వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మస్తు బాధలు, కష్టాలు ఉన్నాయి అనుకునే వాళ్ళు చేయొచ్చు. దాంట్లో కూడా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. సో నేనైతే ఎవ్రీ మంత్ చేస్తా. ఇఫ్ పాసిబుల్ ఎవరికైనా కావాలి అనుకుంటే, వినాయకుడు ఇష్టం అంటే, వినాయకుడికి చేసే స్పెషల్ పూజ సంకటహర చతుర్థి కాబట్టి అది ఎట్లా చేసుకోవాలి అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ మంత్ చేసినప్పుడు ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ తీస్తా, మార్నింగ్ టు ఈవినింగ్. అండ్ ఇక్కడ అవన్నీ పోపుకేసి ఇంకా పాశంకి కూడా ఎసరు పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేసిన అనమాట దేవుడి పూజ చేయడం. రోజు చేస్తాం కానీ ఇంకా పండగల రోజు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ నీట్గా చేస్తాం, ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం కదా, అట్లా ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేసేసిన అనమాట. ఇక్కడ మేము వినాయకుడిని అయితే నార్మల్గా చాలామంది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు, చాలా మంచిగా డెకరేషన్స్ చేసిర్రు. అండ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం వినాయక చవితికి ఉండడం, బికాజ్ అంతకుముందు అంతా జాబ్ చేస్తా కాబట్టి ఇంకా లీవ్స్ ఉన్నప్పుడల్లా నేను ఇంటికి వెళ్ళిపోయేది. ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగా డెకరేట్ చేసిర్రు. అండ్ నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైం వరకు కూడా అందరి స్టేటస్లు చూస్తాం కదా, చాలా బాగా చేసుకుర్రు. అసలు లిటరల్గా గణపతి అంటే ఒక దేవుడిని ఇంటికి తెచ్చుకున్నట్టు కాకుండా మనలో ఒక మనిషికి ఎట్లయితే ట్రీట్ చేస్తామో, ఎంతైతే ప్రేమ చూపిస్తామో అట్లా చేసిర్రు అన్నట్టు. సో నాకు అనిపించింది కదా, మేము కూడా బిఫోర్ డేనే డిసైడ్ అవుతే, మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా బిఫోర్ డే అనుకున్నాము. సో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా అట్లా మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా మేము పూజ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇద్దరం కలిసి. కాకపోతే ఇంకా వినాయకుడికి మంచిగా డెకరేట్ చేసి, అన్నీ సెట్ చేసి, ఒక పీట వేసి ఒకటి మంచిగా చేస్తే ఇంకా బాగుంటుండేనేమో అని నేను చాలా ఫీల్ అయినా అనమాట. ఇంకా మేము ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం లేవు కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళేసి వినాయకుడిని తెచ్చుకున్నాం. సో ఇంకా మా దేవుడి గద్ద మీదనే ప్లేస్ ఉండేసరికి దాని పక్కనే ఆకులేసి దాంట్లో వినాయకుడిని పెట్టినాం అన్నమాట. అప్పటికి నేను చాలా ఆకులు ఇచ్చిర్రు వాళ్ళైతే అమ్మ వాళ్ళు, 50 రూపీస్కి అవన్నీ ఇచ్చిర్రు అనమాట. సో ఇంకా అవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటే మస్తు అనిపించింది ఫస్ట్ టైం, బట్ ఇంత బాగా జరిగింది అనిపించింది. సో మీరు మీ ఇంట్లో మంచిగా వినాయకుడిని సెట్ చేసుకొని పెట్టుకున్నారా, లేదంటే నాలాగా సింపుల్గా చేసిరా అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు వినాయక పండగ ఉందా లేదా కూడా చెప్పండి. చాలామంది వినాయకుడిని పెట్టుకోరంట ఇంట్లో, నాకు పెళ్ళైన తర్వాతనే తెలిసింది. బికాజ్ అత్తమ్మ కూడా పెట్టారంట, కానీ నేను ఆమెను అడిగే చేసిన. సో తను పెట్టుకోమన్నది, అందుకని చెప్పేసి మేము అప్పటికప్పుడు ఇంకా దత్తుకు చాలా ఇష్టం ఉండే అనమాట, పెడదాం అని చెప్పి నైట్ అంతా అంటే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయి గణపతిని తెచ్చుకొని పెట్టుకున్నాము. ఇక్కడ అంతా చేసేది కూడా డైలీ ఇంట్లో ఎట్లయితే దేవుడికి పూజ చేసుకుంటున్నానో అట్లా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ దేవుళ్ళందరికీ అన్ని పూజలు చేసేసిన తర్వాత వినాయకునికి సపరేట్గా పక్కన పెట్టి దాని పూజ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే
ఫస్ట్ మా ఇంట్లో మొన్న చెట్లు తీసుకొచ్చి పెట్టుకున్నా అనమాట. దానికి ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ కూడా వినాయక చవితి రోజే పూసినాయి. అది కూడా ఒక మంచి హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఆల్సో శివుడికి ఇష్టమైన ఫ్లవర్ ఉంటుంది కదా, మనకి శంకు పూలు అని అంటారు, ఈ బ్లూ కలర్వి. సో ఫస్ట్ ఫ్లవర్ వినాయక చవితి రోజు ఇక్కడ శివుడికి, మా ఇంట్లో శివలింగం ఉంటుంది చిన్నది, సో దానికి పెట్టిన. ఇంకా హ్యాపీ అనిపించింది. సో మొత్తం ప్లెజెంట్గా జరిగిందనమాట పూజ అయితే. దాని తర్వాత నేను ఇందాక మార్కెట్లో తీసుకొచ్చిన ఆకులు అవన్నీ పెట్టుకుంటున్నా. సో ఫస్ట్ అయితే టేక్ ఆకుల మీద పెడదామని అనుకున్నాం, బికాజ్ అవే మా దగ్గర పెద్దగా ఉన్నాయి. అండ్ పాశమాకులు తెచ్చుకోమన్నది మా మమ్మీ, కానీ అక్కడ వాళ్ళు ఎవరి దగ్గర దొరకలేదు. అండ్ ఇంకా మామిడాకులు, వెంకాయ పువ్వు, వెలుగపండు ఇవన్నీ కూడా ఇచ్చిర్రు. నేనైతే దొరకవనుకున్నా. అండ్ మేజ్ కూడా తీసుకొచ్చుకున్నా, వినాయకుడికి చాలా ఫేవరెట్ అని. ఈ గరక చూసి నాకు మస్తు అంటే మస్తు నవ్వొచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం బాధ అయింది, బికాజ్ దత్తు వల్ల ఆఫీస్ చుట్టుపక్కల అంతా గరకనే ఉంటుంది. కానీ ఆయన లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల గరక తీసుకురాలేదు. ఇప్పుడు నా చేతిలో ఏదైతే చూసిరో అది 10 రూపీస్కి ఇచ్చిర్రు. నాకు కూడా అనిపించింది ఇంటి పక్కన మొలిచేదానికి నేను వాళ్ళతోని పెద్ద డిస్కషన్ పెట్టి తీసుకొచ్చిన అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ ఒక్క ఫ్లవర్ కానీ, ఏ ఒక్క ఆకు, పండు, పువ్వు ఏది మిస్ కాకుండా తీసుకొచ్చిన. నాకు ఇంత ఫాస్ట్గా దొరుకుతుంది అని అనుకోలే అనమాట. బికాజ్ నేను ఎర్లీ మార్నింగ్ మా మమ్మీకి ఫోన్ చేసి మేము గణపతి పెట్టుకుంటున్నాం, ఏమేమి తెచ్చుకోవాలి అని అంటే ఆమె పెద్ద లిస్ట్ చెప్పింది. అవన్నీ ఇక్కడ దొరికాయి అని చెప్పి లైట్ తీసుకున్నా, కానీ ఫైనల్గా దొరికిపోయినాయి. సో ఇట్లా మా దేవుడి గద్దె పక్కన వినాయకుడిని పెట్టుకొని ఆయనకు కూడా పూజ చేస్తున్నాం. సో ఈ ఒక్కరోజే కాకుండా ఇంకా మొత్తం ఇండియాలో 11 days మంచిగా జరుగుతాయి కదా, ధూమ్ధామ్ చేస్తారు. అసలు గల్లీలలో ఉండే హడావిడి అయితే అంతా ఇంత కాదు. లిటరల్గా 11 days మనతోనే ఉన్నట్టు, మళ్ళీ నిమజ్జనం చేయడము, వాటికి 9 days పూజలు చేయడము, ప్రసాదాలు చేయడము, అట్లా 9 days మంచిగా ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉండబోతున్నా ఈ 9 days కూడా. సో ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎట్లా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు షేర్ చేసుకుంటా, నేను ఎక్కడికెక్కడికి వెళ్ళినా ఎట్లా పూజ చేసుకుందాం అని చెప్పేసి. బికాస్ దత్తు చెప్పింది ఇక్కడ గల్లీలో చాలా బాగా చేస్తారు. అండ్ 9 days 9 కాంపిటీషన్స్, ఈవెంట్స్, ప్రసాదాలు, పూజలు డిఫరెంట్గా చేస్తారని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ పూజా విధానం అంతా చేసే టైంలో మేము వినాయకుడి వ్రత కథ పెట్టుకొనే చేసినాము. అండ్ ఆల్సో మాకు పూజ ఎట్లా చేయాలనో తెలియదు కాబట్టి ఇంకా పూజ అయినా ప్రసాదాలైనా ఇవన్నీ కూడా మేము ఫస్ట్ ఇయర్ ఎవరు హెల్ప్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ యూట్యూబ్ మీదే డిపెండ్ అయి చేస్తున్నాం అన్నమాట. వినాయకుడికి పెట్టే ఏ ఒక్క చిన్న థింగ్ కూడా నేను మిస్ చేయలేదు. బికాస్ మెల్లిగా అయినా కూడా చాలా పద్ధతిగా స్లోగా చేసుకున్నా. ఇక్కడ వస్త్రం ఉంటుంది కదా, అది కూడా ప్రిపేర్ చేసేసి గణపయ్యకి వేస్తున్నా అనమాట. అండ్ మీలో ఎంతమందికి గణేష్ అంటే ఫేవరెట్ దేవుడో చెప్పండి. బికాజ్ నేను ఇంతకుముందు చాలా కేర్ తీసుకోకపోతుండే. సంకటహర చతుర్థి కన్నా ముందు నాకు ఓన్లీ దత్తాత్రేయుడు అంటేనే ఫేవరెట్ ఉంటుండే. కానీ ఆ సంకటహర చతుర్థి చేయగానే 11 months అయిపోకముందే నాకు కావాల్సిన జాబ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. దాని తర్వాత అసలు నేను వెనకకు తిరిగి చూసుకునే లేదు ఇప్పటి వరకు. అండ్ నన్ను చూసి ఒక 2-3 ఫ్రెండ్స్ కూడా చేసిర్రు, నా ఫ్రెండ్సే. వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్న కోరికలన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అనమాట. తర్వాత వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. సో ఎవ్రీ మంత్ కూడా ఒక టైం అనేది ఉంటుంది ఫాస్టింగ్ వదిలే టైం, చంద్రుడిని చూసి. అదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సంకటహర చతుర్థికి. వాళ్ళకి టైం నేనే చెప్తా, వాళ్ళకు కూడా మంచిగా అనిపించడము, ఎవ్రీ మంత్ అడగడము. సో అప్పటి నుంచి నాకు వినాయకుడు అంటే చాలా స్పెషల్ అన్నమాట. సో అప్పుడప్పుడు నాకు ఎప్పుడు వీలున్నా అండ్ ఎవ్రీ సంకట చవితికి ఇంటి దగ్గర లేకపోతే, ఇంటి దగ్గర మా మమ్మీ పూజ చాలా బాగా చేస్తుంది, ఇంటి దగ్గర లేకపోతే నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నా కూడా ఆఫీస్ పక్కన టెంపుల్స్ ఉంటే వెళ్ళేసి వస్తా. అండ్ చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు పక్కా అక్కడ పెన్స్, బుక్స్ అన్నీ పెడుతుండే కదా. సో ఇప్పుడు చదువుకునే స్టేజ్ అయిపోయింది. అండ్ మా ఇద్దరివి కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కాదనమాట. సో అందరు ల్యాప్టాప్స్ పెట్టుకున్నాం, పూజ చేస్తున్నామని చాలా వీడియోస్లో చూసినాం. మేమిద్దరం సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ కాదు కాబట్టి మా డైరీస్ పెట్టుకున్నాం అన్నమాట, ఆయనదొకటి నాదొకటి. సో ఆ డైరీలో మేము రాసుకున్న థింగ్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా అంతా మంచి జరగాలని అనుకున్నా. అండ్ ఆల్సో అత్తమ్మ పెట్టదు, మేమే గణపతి పెడతాం కాబట్టి అట్లా కూడా ఫస్ట్ టైం పెట్టుకున్నాం. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్లానే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈసారి ఎట్లాగో పెట్టినాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రీ ప్లానెడ్తోని అన్నీ తెచ్చుకొని మంచిగా అరేంజ్ చేసుకొని ఇంకా బాగా పూజ చేసుకోవాలి అని మొక్కుకున్నాను అనమాట. నాకు ఇక్కడ 2 హారతి పాటలు వస్తాయి, మరాఠీ సాంగ్స్. సో నేనే పాడేసిన. అండ్ వినాయకుడికి మగవాళ్ళు చేస్తే పూజ మంచిదనంట. మా మమ్మీ అయితే మా డాడీతో చేపిస్తుంది. అండ్ ఫస్ట్ నేను కూడా దత్తుతో చేపిద్దామని అనుకున్నా, బట్ ఆయన అంత ఇంట్రెస్టెడ్ లేకుండే. సో ఇంకా నన్నే చేసేసేయమంటే నేనే చేసేసిన అనమాట పూజ. సో మీ ఇంట్లో ఎవరు చేస్తారు, ఇంకా పిల్లలు ఉంటే పిల్లలతో కూడా చేపిస్తారు అనమాట, హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి అదంతా.
అండ్ మా పూజ అయిపోయిన తర్వాత హారతి, ప్రసాదం, కొబ్బరికాయ అన్నీ కొట్టేసి మేము లంచ్ చేసి దేవునికి ప్రసాదం పెట్టి తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అక్కడికి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి అందరూ చేసే పూజలో పార్టిసిపేట్ చేసిన. సో ఒక్కో దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక్కొక్కటి గుర్తొచ్చింది అనమాట. సో చిన్న చిన్న మిస్టేక్స్ నా పూజలో కూడా జరిగినాయి. అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారు అనే దానికి కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి కదా. సో అట్లా 1-2 మిస్ అయినాయి. కానీ నేను ఈ ఇయర్ చూసిన అనమాట ఎట్లా చేయాలి, ఇంకా ఏం మిస్ అయినాయి అది ఇది అని అన్నీ. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేసుకుంటా ప్లానింగ్తోని. సో ఇక్కడ నేను పూజ చేసి ప్రసాదం పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత దత్తు వచ్చి నేను కూడా పూజ చేస్తా అని చెప్పి ఆయన కూడా పూజ స్టార్ట్ చేసిండు అనమాట. ఇంకా నేను అన్నీ ఇచ్చినా కానీ ధూపం పెట్టలేదు. సో ఆయన వచ్చి స్పెసిఫిక్గా దేవుడికి ధూపం పెట్టుకున్నాడు. ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా వినాయకుడికి మొత్తం ఆయననే పూజ చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా మేమైతే 3 డేస్కి ఆర్ 5 డేస్కి నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం ఆ గణపతిని తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో. సో మీరు ఎన్ని డేస్ ఉంచుకుంటారు ఇంట్లో గణేష్ని అనేది నాతోని షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎవ్రీ టైము ఏదన్నా ఫెస్టివల్కి పూజ చేసినప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర ఒక నైవేద్యము అండ్ తర్వాత గడపలకి నైవేద్యం పెడతారు. అంటే గడపలన్నిటికీ చూపిస్తారు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చూపిస్తారు. కానీ ఇంకా వినాయక చవితికి అయితే స్పెసిఫిక్గా చూపిస్తారు అన్నమాట గడపలకి. బికాజ్ మనకి వినాయకుడు గడపలో ఉంటాడని అంటారు కదా. అట్లా నేను ఇక్కడ మా ఇంటికి ఉన్న మెయిన్ డోర్స్ రెండింటికి కూడా వాటర్ చల్లి ఇట్లా ప్రసాదం ఇంకా నైవేద్యం అంతా చూపించిన. సో మీలో ఎంతమంది ఇట్లా గడపలకి నైవేద్యం ఇస్తారో కామెంట్ చేయండి. సో దీని తర్వాత మేము చేసుకున్న ఎమ్మి లంచ్ని మేము మస్తు ఎంజాయ్ చేసినాం అన్నమాట. బికాస్ తాల్కల పాశం చెయ్యడము చూడడము ఇంతకుముందు నేను అసలు తినకపోతుండే. అట్లాంటిది నేను చేయడమే ఎక్కువ అంటే అది చాలా ప్రాపర్గా వచ్చింది. ఇంకా నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేసిన. సో అట్లా నేను చేసిన ఫుడ్ ఏదన్నా కొత్తది ఇట్లా స్పెషల్ డేస్ రోజు చేసింది మంచిగా అయితే ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత మేము లంచ్ చేసేసి మా అక్క వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు కదా వెళ్ళినాం. ఫస్ట్ అయితే 3rd అక్క వాళ్ళ ఇంట్లో పూజ అంతా సెలబ్రేట్ చేసుకొని హారతి ఇచ్చినాం. కానీ దత్తు వీడియో తీయడం మర్చిపోయిండు. ఇంకా తర్వాత పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఇక్కడ అయితే పిల్లలు మా తొట్టి గ్యాంగ్ అంతా ఉండే. సో అందరం అట్లా పూజ చేసుకొని హారతి చేసుకొని ఇంకా ఈవినింగ్ పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఒక స్పెషల్ పని కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ అదే అప్లోడ్ చేస్తా. అండ్ మా ఈ వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నాతోని కామెంట్స్లో చెప్పండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఆ వినాయకుడు మీ లైఫ్లో మా లైఫ్లో ఉన్న అన్ని విఘ్నాలను తొలగించేసి అందరూ ఏది అనుకుంటే అది అయిపోయి పనులకు ఏవి ఆటంకాలు ఉండకుండా మనందరినీ బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఆల్సో మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి. నా ఛానల్ని ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.